మనం నవరాత్రులలో అమ్మవారికి రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటాం కదా. ఆ రెసిపీస్లో భాగంగా ఈ వీడియోలో చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కళాయిని తీసుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని నిదానంగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన పెసరపప్పు మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి దీన్ని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను టోటల్ ఒక గ్లాస్తో ఈ చక్కెర పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. దానికోసం నేను ముప్పావు గ్లాసు బియ్యానికి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని యూజ్ చేస్తున్నాను. అంటే టోటల్గా ఒక 1 కప్ వరకు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లోకి ముప్పావు కప్పు వరకు బియ్యంని వేస్తున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం పెసరపప్పుకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి చక్కెర పొంగల్ కోసం రైస్ అనేది కొంచెం పొడపొడలాడుతూ ఉండాలి. కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ అనేది విజిల్స్ వచ్చేలోపు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి చిప్ప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి జీడిపప్పుని అలానే కిస్మిస్ని కూడా వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగల్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి రైస్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు బెల్లంని కూడా తురిమి వేసుకోవచ్చు. ఈ చక్కెర పొంగల్ని అచ్చం పంచదారతో చేసే కంటే కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనకి పంచదార బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చకర్పూరంని వేసుకోవాలి. మనం స్వీట్స్లో ప్రసాదం పెట్టేటప్పుడు పచ్చకర్పూరంని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. దీన్ని కొంచెం ఇలా పౌడర్ని వేసుకోవడం వల్ల ప్రసాదంకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఒక యాలుక్కాయని కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మరిగి మనకి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. బాగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. మనకి లైట్గా తీగ పాకంలా ఫామ్ అయితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ మనకి పాకం అనేది కొంచెం చిక్కబడి లైట్గా తీగలా సాగుతుంది అన్న స్టేజ్లో మనం రైస్ని వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనకి పాకం అనేది కొంచెం చిక్కబడి లైట్గా తీగలాగా పాకం అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని పెసరపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మనకి ఈ పాకంలో రైస్ అనేది కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఉడకాలి. అలా ఉడికినప్పుడే మనకి చక్కెర పొంగల్ అనేది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూతను తీసేసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా ఈ పాకంలో రైస్ అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికి దగ్గర పడిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.